जय गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। बृहद्वासिष्ठ सिद्धान्तं पूर्णबोधोपदेशिकम् వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః। ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః। క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః। అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యాంతం వందే గురు పరంపరం। గురు పరంపరముకు జై జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై జై గురు। ఏదిరా ఈ జనన మరణము నిజ బోధగని నాలేదురాయి మోక్ష నరకము। ఏదిరాయి జనన మరణము లేదురా పరిపూర్ణమందున వేద శాస్త్రాభ్యాసములు మతవాదములు విడనాడు వారికి ఏదిరాయి జనన మరణము నిజ బోధగని నాలేదురాయి మోక్ష నరకము। తాను వచ్చిన చోటు తెలియదు తన తోటి సర్వము తరలిపోయే బాట తెలియదు లేనిపోని స్వప్నమందున ఏనుగులు గుర్రాలు రథములు సేనలు సేనాధిపతులు అయోని సంభవమైన తనువులు ఏదిరాయి జనన మరణము నిజ బోధగని నాలేదురాయి మోక్ష నరకము। రాజు మంత్రి రామ్ రాజొక్కడుంటే గాజు కడియములెందుకౌను రామ్ రాజులేని కయ్యమాయను రాజ్యకాంక్షలు దబ్బరాయను వాజపేయుని సోమయాజుల వాంఛకలలో వార్తలాయను ఏదిరాయి జనన మరణము నిజ బోధగని నాలేదురాయి మోక్ష నరకము। దిక్కులేని దొరతనము రామ్ దిక్కొక్కడుంటే నిక్కముగ ఈ జగము తానౌరా దిక్కులేని తనుబులిలపై పెక్కుగా శాస్త్రముల గాథ ఒక్క రెప్పపాటు లోపుల బొక్కబెట్టి నిక్కు జీవుడు ఎదిరాయి జనన మరణము నిజ బోధగని నాలేదురాయి మోక్ష నరకము। ఎన్నటికి నమ్మరానిది క్షణభంగురం విధి ఎన్ని పేర్లో పెట్టుకున్నది తన్ను తాను అన్న మోక్షము అన్న మాటలు సున్నలాయను ఉన్నదా పరిపూర్ణమందున నిన్నునే తెరదీసినప్పుడు ఎదిరాయి జనన మరణము నిజ బోధగని నాలేదురాయి మోక్ష నరకము। తల్లియే లింగాంగమందురు తరువాత దాని పిల్లయే స్థూలాంగమందురు తల్లి జాగ్రత్త పిల్ల స్వప్నము తల్లి దారే పిల్లకాయను
ఎల్లవారి బ్రతుకు భాగ్యములెల్ల చూడగ తెల్లనాయను ఏదిరాయి జనన మరణము నిజ బోధగని నా లేదురాయి మోక్ష నరకము వింత వింతల తోలు బొమ్మలు పరిపూర్ణ జలదిలో ముంతలు ఈ కీలు బొమ్మలు భ్రాంతిరహితమైన గురుని చెంతజేరి షోడశాక్షరి సంతతము ద్వాదశాక్షరి చింతన చేసేటి వారికి ఎదిరాయి జనన మరణము నిజ బోధగని నా లేదురాయి మోక్ష నరకము నీవు బయలులోనయుంటివి నీ అందు బయలు నిండియున్నాదిరుగవైతివి నీకు బయలు సూచనైతే నిమిషమాత్రము నిలువలేవు కేవలము నీ కావలి వల స్థావరమే పరిపూర్ణమాయను ఏదిరాయి జనన మరణము నిజ బోధగని నా లేదురాయి మోక్ష నరకము సంధ్యాము దీరెనేటికి మాదెందుకు ఇందు ధరణి శిష్య కోటికి ఎందరూ లేదన్న బయలు ఎందు చూచిన సందులేకను అందరిలో శుభ కవిరాదనుభవార్థం విచరదిలిపెను ఏదిరాయి జనన మరణము నిజ బోధగని నా లేదురాయి మోక్ష నరకము బోలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై గురు పరంపరముకు జై జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై జై గురు జై గురుదేవా, అందరికీ జై గురు. జై గురు సార్. గురు పరంపరముకు జై. చెప్పుకున్నటువంటి పదార్థంలోనే ఉంది. ఇంకా ఉన్మనీ అవస్థలో ఈ నాద బిందు కలలు లేవు. కారణం ఇదంతా ఎరుకే. ఎరుకే ప్రణవము, ఎరుకే నాదము, ఎరుకే కలయును, ఎరుకే బిందువు. కాబట్టి ప్రణవంలో ఈ నాద బిందు కళల మూడు ఇమిడి ఉన్నాయన్నమాట. ప్రణవంగా ఉన్నప్పుడేమో శబ్దం వ్యక్తం కాకుండా ఉన్న స్థితిలో ప్రణవం అన్నారు. వ్యక్తమైన తర్వాత శబ్దంతో కూడి బీజాక్షరాలతో కూడి పదంగా బయటికి ఓంకారంగా వ్యక్తమైంది. ఈ కళలు, ఈ నాదము, ఈ ప్రణవంగా ఉన్నది ఆ ఎరుకే. ఈ నాదము కలిగించింది ఎరుకే, ఈ కళ ఎరుకే, బిందువు ఎరుకే, అన్ని ఎరుకే. కాబట్టి ప్రణవంలో ఈ నాద బిందు కళలు మూడు ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ ప్రణవంలో ఇమిడి ఉన్నాయి. కాబట్టి ప్రణవమే ఎరుకైపోతే, ప్రణవం అంటే సృష్టికి కారణమైనటువంటి మొట్టమొదట కలిగించినటువంటి శబ్దాన్ని కలిగించి ఆకాశానికి ఆస్కారమైనటువంటి ప్రణవమే ఎరుకైపోతే నాదబిందు కళలు కూడా ఎరుకే కదా. దాని అందే అంశీభూతమైండేటివి కదా ఇవి. అదే లేకపోతే దాంట్లో అది ఎరుకే అయితే ఇవన్నీ కూడా ఎరుకే. కాబట్టి దాంట్లో అది ఎరుకైపోతే అందులో ఉన్నవన్నీ కూడా ఎరుకే. తత్వదర్శనం, చిత్తదర్శనం, స్వాత్మ దర్శనం అని మూడు చెప్పాడు. వేషహానత జగత్ ఈషదీ యుక్త సేవనం అనేది ఉపదేశసారంలో చెప్పారనేది నిన్న ఉపదేశసారం ప్రస్తావన అదే వచ్చింది. దీనినే సులభమైనటువంటి అడక్క మధ్యలో మజిలీలు చెప్పింది. మానవులో ఏం చేస్తున్నారు? జగత్తును దర్శిస్తూ, జగత్ అనే దాని కంటికి కనబడుతోంది కాబట్టి దాన్ని చూస్తూ ఉన్నారు. విషయావృతమైన జీవితాన్ని జీవిస్తూ, విషయాలతో కూడినటువంటి జీవితం అనేక రకాలు, ఏదైనా సరే దృశ్యంగా భావించిన దాన్ని నువ్వు చూడడము,
వ్యవహారం చేయడం, దాన్ని భోగభాగ్యాల విషయంలో భోగించడం, ఇదంతా కూడా విషయానికి సంబంధించినటువంటిది, వ్యవహారానికి సంబంధించినటువంటి దాన్ని చేస్తూ జీవనాన్ని చేస్తూ జీవిస్తూ భోగ్య పద్ధతిగా జీవనాన్ని జీవించేటువంటి జనన మరణ చక్ర ప్రభావితమైనటువంటి జీవనం నుంచి ఇవి ఏమవుతుందంటే, అది చేస్తున్నటువంటి భోగి ఉన్నాడు, అతనే భోక్తగా ఉన్నాడు, కర్తగా ఉన్నాడు, భోక్తగా ఉన్నాడు. కాబట్టి కర్మ ఫలితాన్ని అనుభవించేటువంటి దానికి ఉపాధిని పొందుతూ ఉన్నటువంటి స్థితిలోకి వస్తున్నాడు. కాబట్టి ముందు తత్వదర్శనానికి, ఆ తర్వాత చిత్వదర్శనానికి, తర్వాత స్వాత్మ దర్శనానికి, ఆ తదుపరి ఈశ దర్శనానికి, ఆ తదుపరి పరశివ స్థితికి, పరం అనేటువంటి స్థితికి ఎదగాలి అంటున్నాడు. తత్వదర్శనంలో ఈ వీటికి భావం ఏమిటి, నేనెవరు, జగత్ ఏమిటి అనేది చిత్వదర్శనంలో ఈ ఏదైతే సంకల్పాలు కలగజేసి అన్నిటికీ కారణమవుతుందో దాని గురించి, తర్వాత స్వాత్మ దర్శనానికి నేను ఆత్మస్వరూపును, నా స్వయంగా నాకున్నటువంటి స్వాత్మ దర్శనం, నా ఆత్మే సర్వమునకు కారణం అనేటువంటిది, తర్వాత ఈశ్వరుడు సమిష్టి ఎరుకగా ఉన్నటువంటి ఈశ్వరుడు దర్శనానికి, తానే బ్రహ్మం అనే మహావాక్య విచారణ ద్వారా ఆ ఈశ్వరుని దర్శనానికి, ఆ తదుపరి పరశివ స్థితికి. ఈ దర్శనానికి అంటే ఏమిట్లో, ఇప్పుడు ఇవన్నీ మిగిలినవన్నీ తత్వదర్శనం దగ్గర నుంచి చెప్పినవన్నీ కూడా కంటికి కనపడేటివి కాదు. ప్రాపంచికంగా జగత్తులో వస్తువును చూడాలంటే ఆ వస్తువు యొక్క రూపాలను కనపడతాయి కాబట్టి వాటిలో దానిలను చూడగలుగుతావు. ఇదంతా మనోపలకం మీద చూడాల్సిన అంశాలు ఇవన్నీ. ఈ తత్వదర్శనంతో పాటు ఇవన్నీ ఎక్కడి నుంచి చూడాలి, నీ ఊహలోనే. నువ్వు లేదంటే నువ్వు గురుమూర్తి దగ్గర చేరావు కాబట్టి వీటన్నిటికీ వివరణాత్మకంగా చెబుతారు కాబట్టి నీకు ఇవన్నీ నీ అంతర్ముఖంలో తత్వాన్ని దర్శించాలి, చిత్తును దర్శించాలి, ఆత్మను దర్శించాలి, తర్వాత ఈశ్వరుని దర్శించాలి. ఈశ్వరుడు అంటే సమిష్టి ఎరుక, నీ ఆత్మగా నీకు తెలియబడుతున్నదే బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మగా పరమాత్మగా ఉన్నది. మరి ఆ తదుపరి పరశివ స్థితికి చేరుకునేటటువంటి పరం అనేటువంటి స్థితికి ఎదగాలి. ఇన్ని రకాలు తెలిసిన తర్వాత, ఈ దర్శనాలు జరిగిన తర్వాత నీ ఊహలో నువ్వు పరస్థితి పరం అనే స్థితికి చేరితే ఇక అక్కడి నుంచి పొందే స్థితి ఏమీ లేదు. పరబయలు అనే స్థితిలోకి దాటుకున్నటువంటి స్థితిలో దానికి ఏమీ ఇంకా అక్కడ వికారం కలగడానికి కానీ, భావించడానికి, ఊహించడానికి, ఆలోచించడానికి కూడా ఏమీ లేనటువంటి స్థితి. కేవల బయలుగా ఉన్నటువంటి దాంట్లో ఏ కదలిక, ఏ వస్తువు ఏ విధంగా లేదో, ఈ సృష్టితో సహా ఏ విధంగా లేకుండా ఉన్నదో అప్పటికి ఆ స్థితిలో నువ్వు ఊహ ద్వారా తెలుసుకుంటే, గురుమూర్తి కరుణ ద్వారా ఆ స్థితికి ఎదిగే వరకు ఈ జగత్తులో విషయాలతో, జగత్తులో దాంతో చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ జగత్తు సత్యమా, నిత్యమా, లేకపోతే పోతుందా లేదా, ఇదంతా నిత్యానిత్య వస్తువు వివేకం దగ్గర నుంచి మొదలుపెట్టావు కాబట్టి మొదలుపెట్టి మహావాక్య విశేషం తర్వాత దాటుకున్నటువంటి స్థితిలో అక్కడి వరకు ఎదగాలి. ఇలా ఉపదేశం సారం అందించినటువంటి దానిని ఉపదేశ సారం అనే, అదే శంకరాచార్యులు వారు రాశారు. దానికి వాటికి వ్యాఖ్యానాలు అనేక మంది రాసినప్పటికీ మన రమణ మహర్షి వారు కూడా రాశారు, తెలుగులోను తమిళంలో. అందించినటువంటి దాన్ని, ఉపదేశ సారం అందించినటువంటి దాన్ని చిత్తు సత్తు ఎరుకే ఆనందమని నీ వెరుగుము సద్బుద్ధి అన్నాడు. ఆ చిత్తము సచ్చిదానందం, సత్తు చిత్తు యొక్క ఆ ఎరుకే. ఏది ఆ దాన్ని గుర్తెరుగుతున్నది ఎరుకే, అదే ఆనందమని నీ వెరుగుము సద్బుద్ధి అన్నాడు. మళ్ళీ శరీరంతో అనుభవించినటువంటి అనుభవాలతో వచ్చే ఆనందమేమో సచ్చిదానందం కాదు. అది మామూలుగా పొందుతున్నటువంటి నీ గుర్తులో ఎరుకలో తెలియబడుతున్నప్పటికీ నీ ఏ వ్యవహారంతో అనుభవరీతిగా పొందావో దానిని శరీరం అనుభవించినటువంటి దానిగా చెప్పబడుతుంది. దానితో తాదాత్మ్యం చెందడం వల్ల మనసులో కలిగే ఆనందానికి జీవుడు ఆనందిస్తూ ఉంటాడు. అటువంటిది కాదు ఇక్కడ. ఈ దర్శనాలన్నీ పైన చెప్పినటువంటి దాని పద్ధతిలో ఎవరైతే ఎరిగారో, ఎరిగి తానే బ్రహ్మం అనేటువంటి స్థితిలో స్థిరపడినటువంటి వారు ఉన్నారో
వ్యావహారికమైనటువంటి దాంట్లోకి దిగి రాకుండా ఉన్నటువంటి వారు. అది ఆ సత్యానంద స్థితిలో ఉన్నటువంటి దాని అది కూడా ఎరుకేనని నీవు ఎరుగుము సద్బుద్ధి అన్నారు. సద్బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగిన వాడా అని శిష్యుని సంబోధించాడు అక్కడ. ఏమయ్యా, జీవభావంతో సత్యమని భావించినటువంటి నామరూపాలు నేను కాదు. అవి ఏమి అంటే జీవభావంతో ఇన్నాళ్ళు నేను సత్యమని భావించినటువంటి నా పేరు, నా రూపము, ఇతరత్రా కనపడుతున్నటువంటి అందరి రూపాలు, పేర్లు, ఇవన్నీ ఆయా భౌతికంగా శరీరాలకు పెట్టినటువంటి పేర్లు. అందులో స్వాత్మ దర్శనం ద్వారా తాను అఖండ ఎరుకగా ఉన్నది కూడా తానేనని అక్కడి దాకా విచారం చేసిన తర్వాత ఈ నామరూపాత్మకమైన వాటిలో శరీరం అనేది ఉంది, కానీ భావన చెందుతున్నటువంటిది దానికి అతీతంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నది. ఒక్క నిమిషం. గొంతులో కాబట్టి ఆ నామరూపాలు దేహేంద్రియాలతో విషయ తాదాత్మ్యత పొందినటువంటి నేను పిండాండ పద్ధతిగా ఉన్న జీవభావంతో కూడినటువంటి ఎరుక. అది ఆ ఎరుక ఎటువంటిది అంటే పిండాండ భావంతో ఇందాక ముందు పై పేరలోనే వచ్చినప్పుడే చెప్పా. నామరూపాలతో తాదాత్మ్యం చెందావు కాబట్టి ఆ నామరూపాలతో విషయాలు ఏవేవైతే నువ్వు శరీరపరంగా అనుభవిస్తున్నావో దాని చేత పొందుతున్నటువంటి ఆనందం ఏంటంటే పిండాండ పద్ధతిగా ఉన్నటువంటి జీవభావంతో కూడినటువంటి ఎరుక. అది ఆ ఎరుక ఏంటంటే మలినపుటి ఎరుక. మలినపుటి ఎరుక అంటే శుద్ధ ఎరుకగా ఉన్నటువంటి స్థితిలో, అఖండ ఎరుక స్థితిలో నుంచి జీవుడుగా అనేకత్వాన్ని పొందిన తర్వాత దాంట్లోకి దిగొచ్చి నేను జీవుడేను అని తన మూలంలో తానే ఈశ్వరుడైనటువంటి దాంట్లో నుంచి చైతన్యంలోంచి తాను కూడా భాగంగా ఉన్నాననేది గుర్తించకుండా తాను నామరూపాత్మక శరీరంతో తాయత్వమై నేను జీవుడు అని భావిస్తున్నటువంటిదే మలినపుటి ఎరుక. ఈ శుద్ధ ఎరుకగా ఉన్నటువంటిదేమో పిండాండం కాదు, బ్రహ్మాండాధిపతి అయినటువంటి ఈశ్వరునికి కలిగినటువంటి సంకల్పం. కాసేపు ఇలా కాసేపు అలా ఉండి మిశ్రపుటి ఎరుకగా మానవ జీవితం సాగిపోతుంది. కాసేపు ఈ విధంగా అంటే వ్యవహార జీవితంలోకి వచ్చినప్పుడేమో వ్యవహార నేనుగా ప్రవర్తించినప్పుడు పిండాండ ఎరుకగా ఉంటుంది. వ్యవహార నేను నుంచి నేను నిజాన్ని గుర్తించి ఆత్మగా స్థిరపడిన స్థితిలో ఉన్నప్పుడేమో బ్రహ్మాండ నేనుగా ఉంటుంది. మిశ్రపుటి ఎరుక అవుతోంది. శుద్ధ ఎరుకగా ఉన్నంత కాసేపు ఈ విచారణలో తెలుసుకున్న తర్వాత నీ ఆత్మదర్శనం అది శుద్ధ ఎరుకగాను జీవ మలినపుటి ఎరుకగాను ఉండి ఈ రెండు ఎరుకలు మిశ్రపుటి ఎరుకగా మారి మానవ జీవితం సాగిపోతుంది. ఇక కాసేపు పోతే ఈ విచారణ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వ్యవహార జీవితంలోకి అడుగు పెడతాం కదా, అక్కడ ఆ వ్యవహారానికి సంబంధించిన పాత్ర పోషిస్తావు. నీ జీవితానికో జరగాలి కాబట్టి, శరీరం అనేది ఉంది కాబట్టి దాని పోషణ ఇతరత్ర. మరి ఎంతకాలం ఈ శుద్ధ ఎరుక, మలినపుటి ఎరుక, మిశ్రపుటి ఎరుక ఇలా ఎంతకాలం ఉంటావు? ఇక్కడే వ్యవహారంలో ఉన్నప్పటికీ, శరీరం ఉన్నప్పటికీ ఈ మూడు రకాల ఎరుక స్థితులను నువ్వు దాటిపోతే ఎప్పటికైనా బయలును దర్శించి పరారూప ఎరుకగా స్థిరం కావాలి. ఎప్పటికైనా సరే గురుమూర్తి కరుణ చేత నీ పట్టుదలతో నువ్వు ఎప్పటికైనా ఈ మూడు రకాలైనటువంటి మలిన ఎరుక, శుద్ధ ఎరుక, మిశ్రపుటి ఎరుక కూడా ఈ ఎరుక అనేదే లేకుండా పోవాలి. ఏ రకమైన పద్ధతిలో కూడా ఎరుక ఉండరాదు. బయలుగా ఉన్న దాంట్లో ఎరుకే లేదు, కేవలం బయలుగా ఉంది. సృష్టి స్థితిలయాలకు సంబంధించినది దాంట్లో ఏనాడు ఉత్పన్నం కాలే. ఈ వచ్చినటువంటి తనకు తానే మూలం లేకుండా వచ్చి సకలం కల్పించుకున్నది
అనేది తనకు తనకే అర్థమై ఈ ఎరుక విచారణ ద్వారా ఎరుక లేనిది నిజానికి ఎప్పటికీ ఉన్నది అదేనని గుర్తిస్తే ఇది లేకుండా పోతుంది. కాబట్టి బయలును దర్శించి పరారూప ఎరుగ్గా స్థిరం కావాలి. అలా అవ్వడానికి నియుక్తమైనటువంటి పుట్టినటువంటి ఇచ్చగలిగినటువంటి అలా కావాలి అంటే నీకు ఆ రకమైనటువంటి జన్మ కలిగి ఉండాలి. ఆ ముందు జన్మ సుకృతం వల్ల అటువంటి ఇచ్చ కలిగి ఉండాలి. ఇచ్చ అంటే అటువంటి కోరిక కూడా కలిగి ఉండాలి. ఎవరికో కొందరికి పుడుతుంది, ఆ 1% 2% మందికి. ఇది తెలుసుకొని ఈ స్థితిలో నుంచి ఈ మలినపు ఎరుక, మిశ్రపు ఎరుక, శుద్ధ ఎరుక ఈ మూడింటిని తెలుసుకొని ఆ మూడింటి స్థితిలో నుంచి దాటుకొని అదే కారణ వస్తువుగా బీజంగా ఉన్నది ఈ జన్మలు కలగజేయడానికి అని దాన్ని దాటుకుంటే జన్మ కర్మల ముడి నుంచి విడిపోతావు. నిబద్ధి అంటే విశేషంగా చెబుతున్నాడు. అట్లా అవడానికి నియుక్తమైనటువంటి నువ్వు, ఇచ్చగలిగినటువంటి నువ్వు, ఎరుగు సద్బుద్ధి నీవు ఆ మాటలు ఎరికే నీ బుద్ధి. నిబద్ధి అనేది పోయి నీ బుద్ధి అని పడింది. ఇది ఎరుగు సద్బుద్ధి నువ్వు ఈ మాటలు ఈ ఎరుకే ఉంది, ఇదంతా ఎరుకేను. నిబద్ధి అంటే నిశ్శేషముగా బంధము నివర్తించబడిన వాడెవడో వాడు నిబద్ధి. ఇంకా శేషం లేకుండా మొత్తం ఇవన్నీ నివర్తించగలిగిన వాడు ఉన్నాడో ఈ బంధం అంతా దేనికి వస్తోంది? శరీర ధర్మంగా ఉన్నటువంటి దీనితో నుంచి ఉత్పన్నం అవుతోంది, భావంలో కూడా ఏర్పడుతోంది. మనసుతో దేని పట్ల తాదాత్మ్యం చెందుతున్నావో దానిలో ఆ బంధాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ బంధాలన్నిటినీ నివర్తించబడిన వాడెవడో, నిశ్శేషముగా అంటే ఏమాత్రం మిగలకుండా శేషం లేకుండా తొలగించుకున్నటువంటి వాడెవరో వాడు నిబద్ధి. వివేకముతో నిబద్ధతతో జీవిస్తున్న వాడెవడో వాడు నిబద్ధి. వివేకం ఏమిది? వివేకంతో జీవిస్తున్నటువంటి వాడు. నిత్యానిత్య వస్తు వివేకమే వివేకం. మిగతా విషయాల పట్ల ఉన్నటువంటి వివేకము, నాలెడ్జి ఆ వేరు. వేదాంతంలో ఏది అంటే వివేకము అంటే తనను గురించి, శాశ్వత వస్తువు గురించి, అశాశ్వత వస్తువుల గురించి, దానికి అతీతంగా ఉన్నటువంటి దాని గురించి విచారణ చేయడమే వివేకము. మిగిలిన వివేకాలన్నీ అప్పటికప్పుడు అది జ్ఞానంగానే ఉన్నప్పటికీ అంతిమంగా ఏమిటి? అంతా ఎరుకే అని తేలిపోతుంది. కాబట్టి ఈ ఎరుకను పోగొట్టుకోగలిగినటువంటి వేదాంత పద్ధతిలో చేసినటువంటి పొందినటువంటి జ్ఞానమే వివేకము. కాబట్టి వివేకంతో ఎవరైనా సరే నిబద్ధతతో జీవిస్తున్న వాడు ఎవరైతే ఉన్నాడో ఈ విచారణ చేసిన తర్వాత తానని ప్రత్యేకంగా ఒక నామరూపాత్మకంగా లేకుండా సర్వవ్యాప్తమైనటువంటి దాంట్లో నేను భాగమని గుర్తెరిగి, ఇంకా అన్యం అనేది లేదు అనేది గుర్తెరిగి అట్లా జీవిస్తున్నటువంటి వాడు, ఆ గురువాక్యం ప్రకారం జీవిస్తున్నటువంటి వాడు. ఏ సాధన అయినా సరే నీకు సహజం అవడానికి హీనపక్షం రోజుకి 21,600 సార్లు జరిగేటువంటి శ్వాసతో సమంగా సాధన జరిగినప్పుడు, సాధన అంటే ఎట్లా చేయాలో చూడండి. ఏం చెప్తున్నాడు? 21,600 సార్లు నువ్వు మేల్కున్నా, నిద్రించినా, నీ పనులు నువ్వు చేసుకుంటున్నా, నువ్వు బయట వ్యవహారంలో ఏం పనిలో అన్నా ఉండు, శ్వాస జరుగుతోందా లేదా? శరీరంలోకి శ్వాస పోతోంది, వస్తోంది, హంస నడుస్తూ ఉంది. ఎట్లయినా సరే 21,600 సార్లు జరుగుతుందే. ఆ పద్ధతిలో నువ్వు ఏ వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఈ నిత్యానిత్య వస్తు వివేకంతో పాటు గురువాక్యంలో చెప్పబడిన అంశాలను గనక నిరంతరం గనక అది సాధన పరంగా అంటే ఏం పని చేస్తున్నప్పటికీ మనసులో భావనలో మాత్రం ఈ విధంగా గనక సాధన చేస్తే, నువ్వు ఏ పనిలో ఉన్నా కూడా ఊపిరి ఎట్లా తీసుకుంటోందో ప్రాణవాయువు లోపలికి ఆ పద్ధతిలోనే ఈ విషయాన్ని గనక నువ్వు శ్వాసతో సమానంగా గనక సాధన చేస్తే అది స్థిరపడిపోతుంది నీలో. 3 అవస్థల్లోనూ ఆ సాధన జరుగుతూ అప్రయత్నంగా జరుగుతున్నది.
తున్నప్పుడు నీకు అది సహజమైపోతుంది. ఇది శ్వాస ఎట్లా జరుగుతుంది? ఏమైనా ప్రయత్నం చేస్తున్నాము దానికి ఏమన్నా? అది అప్రయత్నంగా జరుగుతోంది. అప్రయత్నంగా నిరంతరము జరుగుతోంది. అది లేకపోతే ఇంకంతే, ఆ క్షణమే లేదు, శరీరము లేదు, ఏం లేదు. కాబట్టి అది ఎట్లా అప్రయత్నంగా జరుగుతోందో తనకు తానుగా, అట్లా అది నీకు సహజం అయిపోవాలి. 3 అవస్థల్లోనూ జరుగుతోంది అది. ఒక అవస్థలో నువ్వేమో గాఢ నిద్రావస్థలో జగత్తునే మర్చిపోయినటువంటి నీ చైతన్యం రహితమైపోయింది అక్కడ తాత్కాలికంగా. అయినప్పటికీ శ్వాస ఏమో ఆగలే కదా. అట్లా 3 అవస్థల్లోనూ ఏ విధంగా జరుగుతోందో అలాగా ఆ యత్నంగా జరుగుతున్నప్పుడు అదే పద్ధతిలో నువ్వు గనక జరిపితే, నువ్వు ప్రయత్నం చేసుకుంటే నీకు సహజమైపోతుంది. నిన్ను తురియ స్థితికి చేర్చడానికి ఉపయుక్తమవుతుంది. నువ్వు తురియ స్థితిలో ఈ 3 అవస్థల్ని పొందుతున్న దానికి సాక్షిత్వ స్థితిగా ఉండి, మళ్ళీ అక్కడి నుంచి తుర్యాతీతం, ఆ సాక్షి కూడా లేనటువంటి స్థితిలో, నువ్వే లేనటువంటి కేవల పరబయలుగా ఉన్న దాన్ని గుర్తిరిగి ఆ దాంట్లో ఉండడానికి ఉపయుక్తమవుతుంది, నీకు సహజం కావడానికి ఉపయుక్తమవుతుంది. అలా నువ్వు చేయబడినటువంటి ఏ సాధన అయినా సరే నీకు నిబద్ధంగా మారుతుంది. ఏ సాధన అయినప్పటికీ, ఏది చేసినప్పటికీ నిబద్ధతగా మారుతుంది. నిబద్ధతతో జీవించేటటువంటి స్థాయికి మానవుడు ఎదగడము ధీ విశేషానికి చేరువంటు. ధీ విశేషం, బుద్ధి విశేషంగా ఏం తెలిగావు? నీకు నిబద్ధతగా మారి, ఆ మారినటువంటి నిబద్ధతతోనే నువ్వు జీవించేటప్పుడు మళ్ళీ చెప్పడం ఓ రకము, ఈ వేదాంతం చెప్పినంతసేపు దీనంతా మాట్లాడుకొని మళ్ళీ వ్యవహారం లేకపోయి వేరువేరుగా నిబద్ధతతో జీవించకుండా వేరువేరుగా ప్రవర్తించే స్థితి ఉండకూడదు. దీని పట్లనే నిబద్ధతగా ఉండి అదే నిబద్ధతతోనే జీవించాలి. వ్యవహారంలో జీవించేటప్పుడు నీ పని ఏదైనా ఉండని, నీ భావనలో దేన్ని గుర్తెరిగావో, ఆ గుర్తెరిగి గురువు ద్వారా పొందావో ఆ స్థితిని నిలకడ పెట్టుకుని ఉన్నటువంటి స్థితిలో ఉండాలి ఎల్లవేళలా. అప్పుడు అది సహజమైనటువంటి స్థితికి చేరుకుంటుంది. కాబట్టి నిబద్ధతతో జీవించే స్థాయికి మానవుడు ఎదగడం ద్వారా ఈ ధీ విశేషానికి చేరుమట్టు. బుద్ధి వికాసం పొందిన వాళ్ళల్లో అత్యున్నతమైనటువంటి జీవనం ఎవరిదైనా ఉన్నదంటే వారి ఆ జీవన పర్యంతం కూడా నిబద్ధత కనబడుతుంది. నిబద్ధత ఎట్లుండాలి అంటే, ఏదో ఒకసారి అప్పుడప్పుడు నిబద్ధతగా ఉండడం, అప్పుడప్పుడు మళ్ళీ దిగిపోవడం, వ్యవహారంలో మళ్ళీ మార్పు జరగడం, అలా కాదు. ఓ దాన్ని నమ్ముకుంటే ఆ దాన్ని నమ్మినటువంటి స్థితిలో ఆ సిద్ధాంతాన్ని నమ్మావు, దాని పట్ల పూర్తి నిబద్ధతగా ఉండాలి. ఇవాళ అట్లా సిద్ధాంతానికి నిబద్ధతగా లేని వాళ్ళు ఎక్కువైనందువల్ల ఇంతగా కష్టపడి సంపాదించుకున్న స్వాతంత్రం అంతా వేస్ట్ అయిపోతుంది. నాయకత్వంలో నిబద్ధత లేదు. అందుకనే పోల్చాడు చూడండి, గతంలో ఎట్లా జరిగింది అనే దాన్ని ఇక్కడ పోల్చాడు. అత్యున్నతమైనటువంటి జీవనం ఎవరిదైనా ఉన్నది అంటే, బుద్ధి వికాసం పొందిన వారి అత్యున్నతమైన జీవనం ఎవరిదైనా ఉన్నదంటే వారి ఆ జీవన పర్యంతం కూడా నిబద్ధత కనపడుతుంది. జీవన పర్యంతము కూడా వారి నిబద్ధత కనపడుతుంది. దీక్షా కంకణాన్ని ధరించి ఉంటారు లోపల. మనసులో దీక్షా కంకణం చేతికి కట్టుకోవడం మళ్ళీ దాన్ని నిప్పేయడంలా కాదు, మనసులో ఉంటుంది ఆ దీక్ష వాళ్ళకి. 3 అవస్థల్లో ఆ రీతిగా నిలిచి ఉంటారు. మహాత్మా గాంధీకి స్వాతంత్రోద్యమ సమర శంకారావాన్ని ఉద్యమాన్ని నాయకత్వం వహించమని స్వీకరించమని ఎవరు చెప్పారు? ఆయన ఆహ్వానించారా? ఎవరైనా పిలిచారా? అప్పటికే ఆయన లా పూర్తి చేసి ఇంగ్లాండ్లో లా చదువుకున్నాడు. గుజరాత్లో పుట్టాడు, ఇంగ్లాండ్కి వెళ్ళి లా చదివి అక్కడి నుంచి దక్షిణాఫ్రికా, అది కూడా బ్రిటిష్ వారి పాలనలో ఉంది అప్పుడు. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ తాను న్యాయవాద వృత్తి చేపట్టి ఉన్నాడు. అక్కడ ఉండేటువంటి శ్వేతజాతి ప్రభుత్వమే ఇక్కడ శ్వేతజాతి ప్రభుత్వమే ఉంది అప్పుడు. శ్వేతజాతి ప్రభుత్వం అంటే తెల్లవాళ్ళ ప్రభుత్వం, ఇంగ్లీష్ వాళ్ళ ప్రభుత్వం. దానికి అక్కడ ప్రజలకు హక్కులు లేవు. అక్కడ కూడా ఇక్కడ కంటే క్రూరంగా ఉంది అక్కడ. దాని పట్ల వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్రోద్యమం గుర్తొచ్చింది ఆయనకు. మన దేశం ఇలాగే ఉంది కదా, మన దేశానికి వెళ్ళి అక్కడ స్వాతంత్ర పోరాటం చేద్దాం. అక్కడ పరిస్థితులు చూశాడు కాబట్టి కొన్నేళ్ళు అక్కడ జీవించాడు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చాడు దేశానికి, భారతదేశానికి వచ్చి చేపట్టాడు. మొట్టమొదట ఆయన సత్యాగ్రహం
అనే దాన్ని మొట్టమొదట ఎక్కడ నిర్వహించాడంటే మొట్టమొదట 1916లో చంపారన్ అనే చోట నిర్వహించాడు. చంపారన్ అనేది అక్కడ నీలి రైతులు నష్టాలకు గురై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉంటే ఆ రైతుల పక్షానలో మొట్టమొదటి సత్యాగ్రహం చేశాడు అక్కడ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇట్లా ఎవరు చెప్పారు, ఎవరు ఆయనకు ఆత్మలో ఇదంతా పుట్టింది, భావనలో సహజంగానే కలిగింది కాబట్టి ఆ నిబద్ధతతో ఏదైతే మొదలు పెట్టాడో ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని దాన్ని ఇంకా లాస్ట్ వరకు అదే పద్ధతిలో జీవించాడు. మహాత్మా గాంధీకి స్వాతంత్రోద్యమ సమర శంకారావాన్ని ఉద్యమాన్ని నాయకత్వం వహించమని స్వీకరించమని ఎవరు చెప్పారు? భగవద్గీత చెప్పింది. భగవద్గీత చదివాడు, అందులో సందేహాలు వచ్చాయి. అనేక మంది వాళ్ళందరికీ కూడా లెటర్లు రాశాడు ఆయన, తత్వవేత్తలుగా ఉన్నటువంటి వాళ్ళకు. ఆయన కాలంలోనే ఆయనతో పాటు పనిచేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ వాళ్ళ లాంటి వాళ్ళతో, ఆయన వేదాంత పద్ధతిలో ఉన్న గురువు కాబట్టి ఆయన కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వాళ్ళతో తెలుసుకున్నాడు. తత్వశాస్త్రం ఆయనకు తెలుసు కాబట్టి. భారతావని చెప్పింది. ఈ భారతావని చూసి అలా వాళ్ళలో దివ్య స్ఫూర్తి కలిగింది, నాయకత్వం వహించాడు. అలా నాయకత్వం వహించిన వాళ్ళే అరవింద ఘోష్ లాంటి వాళ్ళు. ఆ అరవింద ఘోష్ అనే ఆయన కూడా భగవద్గీత ఆయనకు కూడా స్ఫూర్తి. పరమహంసకు కూడా అమ్మ యొక్క యథార్థ దర్శనమే స్ఫూర్తి. రామకృష్ణ పరమహంస కూడా అదే కాలంలో కొంచెం అటు ఇటుగా ఉన్నాడు కాబట్టి వారందరికీ ఎవరు చెప్పారు? ఇలా మహనీయులు అందరూ ఎంతోమంది వారిగా వారిలో కలిగినటువంటి స్ఫూర్తి నిబద్ధతతో జీవించారు. ఆ నిబద్ధత అంటే ఆ విధంగానే కొనసాగాలి. నిబద్ధత ఎటువంటి జీవితంలో అంటే నిబద్ధత అట్లా కొనసాగితేనే నిబద్ధత అంటారు దాన్ని. సిద్ధాంతం ఏదైతే తాను నమ్మాడో దాన్ని ఆజన్మాంతము అదే పద్ధతిలో కలిగి ఉండడం. కాబట్టి వారి యొక్క స్ఫురణ దివ్యత్వాన్ని అందుకొని మానవలోక కళ్యాణానికి నిబద్ధత కలిగి ఉండి దీక్షాకంకణదారులై ఆశ్రయించినటువంటి మానవులకు ఉన్నతపరమైనటువంటి చైతన్య స్థితులను వారిలో ఆవిష్కరింప చేసేటువంటి ప్రేరణను, దయను, సహాయాన్ని, కృపను అందించారు. ఇప్పుడు ఆయన రాసినటువంటి, ఆయన కూడా రాశాడు, ఇంగ్లీష్లో రాశాడు ఆయన. నిజంగా ప్రపంచవ్యాప్తంగా అమ్ముడు పోయింది అది. మహాత్మా గాంధీ రాసినటువంటి మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేది ఇంగ్లీష్లో రాశాడు. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అంటే నా యొక్క ప్రయోగము, సత్యంతో నా ప్రయోగము, సత్యాన్ని ఎప్పుడూ సత్యంగా మాట్లాడుతూ ఉండే దాంతో నా ప్రయోగం అని. ఆయన జీవితంలో జరిగినటువంటి ఆ సత్యమే మాట్లాడాలి, సత్యంగానే ఉండాలి అనే దానికి ఎదురైనటువంటి ఇబ్బందులతో సహా సర్వము రాశాడు. ఇంగ్లీష్లో రాస్తే దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు, అనేక మంది చేశారు. మా ఫ్రెండ్ కూడా ఒక ఆయన చేశాడు. అది విశాలాంధ్ర బుక్ హౌస్లో దొరుకుతుంది. మా ఫ్రెండ్ రాసినటువంటి అది మహాత్మా గాంధీ ఆత్మవిచారం అనేది విశాలాంధ్ర బుక్ హౌస్లో. కాబట్టి ఈ విధంగా వాళ్ళు అంత తీవ్రమైనటువంటి స్థితిలోకి తీసుకున్నారు దాన్ని. ఏదో సత్యంగా ఎప్పుడు సత్యమే పలకాలి అనంటే ఏదో కాసేపు పలకాలని కాదు, అవసరార్థం పలకాలని కాదు, జీవితాంతం పలకాలనేటువంటి నిర్ణయంగా తీసుకొని అంత నిబద్ధతగా జీవించారు. కాబట్టి చెప్తున్నారు ఇక్కడ. కానీ శిష్యుడికి నిబద్ధత చాలా అవసరం. ఈ శిష్యుడిగా పొందుతున్నటువంటి వానికి నిబద్ధత చాలా అవసరం. నిబద్ధత ఉంటే వేగంగా ఏది పొందాలని లక్ష్యంతో వచ్చావో, గురువుని ఆశ్రయించావో అది పొందుతావు. లేదంటే చాలా కాలం పడుతుంది. చాలామంది వింటారు, ఆచరించరు. వింటారు, ఇదంతా విన్నారు, ఆచరిస్తే కదా, ఆచరించినప్పుడు కదా నువ్వు ఆ ఫలితాలని పొందేటువంటి స్థితిలో నువ్వు జీవించినట్లు. కాబట్టి అట్లా ఆచరించరు, జీవించరు. ఆ నిబద్ధత లేదన్నమాట. కాబట్టి గురువు ఎంతటి శక్తిమంతుడైనా సరే, మహానుభావుడైనా సరే, వారిని ఉపయోగించుకోగలగడం కూడా సద్బుద్ధి. ఇక్కడ పైన కందార్థంలో సద్బుద్ధి అని పలకరించాడే, అటువంటి స్థితికి చేరాలి అంటే ఆయన ఎంత మహానుభావుడైనా శక్తిమంతుడైనా సరే, శిష్యుడు ఆ విధంగా లేదనుకో, నిబద్ధతతో
ఎట్లా దాన్ని ఆ స్థితికి చేరుకొని జీవించగలుగుతాడు? ఆ గురువును ఆ పద్ధతిలో ఉపయోగించుకోవడం గలగడం కూడా సద్బుద్ధే. నువ్వు ఆ పద్ధతిలో వినియోగించుకోవాలి. అటువంటి శిష్యుడు కావాలి నువ్వు. అయినటువంటి సద్బుద్ధి అయినటువంటి శిష్యుడికి ఆ విధంగా సద్బుద్ధి రావాలి వాళ్ళకి ఉపయోగించుకోగలగడానికి. నిజానికి దేశకేంద్రులైనటువంటి మహానుభావులను ఆశ్రయించినప్పుడు వారి వారి స్థాయిలలో సహాయం చేయగలరు, ఎరుక అడిపించగలరు. కానీ వారి వద్దకు వెళ్ళి శాస్త్రశక్తికి ఆహ్వానించడం, వారి వద్దకు వెళ్ళి ఎలో పద్ధతిగా ఉన్నటువంటి సమస్య పరిష్కారం గురించి చర్చించడం. కాబట్టి దేశకేంద్రులైనటువంటి వారి మహానుభావులను ఆశ్రయించినప్పుడు వారు వారి వారి స్థాయిల్లో వాళ్ళు సహాయం చేస్తారు. నువ్వు ఏం చేయాలి? నీ లక్ష్యం ఏమిటి? ఈ భ్రాంతులు అన్నీ విడిచిపోవాలి. ఈ ఎరుక విడిపించిపోతే నీవు ఈ అసలైనటువంటి ఏదైతే ఉన్నదో, ఈ సృష్టి ఉన్నా లేకపోయినా ఎప్పటికీ కూడా పరిణామ వికారములు లేకుండా, రాకడ పోకడలు లేకుండా ఉన్నటువంటి బయలును దర్శిస్తే, నీలో ఉన్నటువంటి ఈ రాక పోకలకు కారణమైనటువంటి ఎరుక నశిస్తే అది బీజ నశించినట్టు, నువ్వు మళ్ళీ జన్మ ఎత్తకుండా స్థితిని పొందినట్టు. కానీ వారి వద్దకు వెళ్ళి శాస్త్ర చర్చకు ఆహ్వానించడము, ఆ శాస్త్రాన్ని గురించి చర్చించడం, లేదంటే వారి వద్దకు వెళ్ళి ఎలో పద్ధతిగా ఉన్నటువంటి సమస్య పరిష్కారాలను గురించి చర్చించడం, లేకపోతే ఇహలోకంలో ఈ లోకంలో నీకు జరుగుతున్నాయే ఈ సమస్యలన్నీ పరిష్కారాల గురించి వాళ్ళ దగ్గర చర్చించి, వారి వద్దకు వెళ్ళి మా పిల్లల్ని ఏం చదివించమంటారు, బిల్డింగ్ ఎట్లా కట్టమంటారు, హాస్పిటల్లో చేర్చమంటారా, ఆరోగ్యం వస్తుందంటారా, వీడు బతుకుతాడంటారా, ఇట్లాంటి అజ్ఞానపరమైనటువంటి అవిద్యాపరమైనటువంటి ప్రశ్నలు వేస్తుంటారు. అటువంటి దేశకేంద్రుడు ఏం చెప్పగలడు? దాన్ని వ్యవహారిక జీవితాన్ని నువ్వే ఎవరినైనా సలహా అడిగి నిర్ణయించుకోవాలి. పరమ గురువు అయినటువంటి దేశకేంద్రుని దగ్గరికి పోతే ఏమి పరమను గురించిన ప్రశ్నలే రావాలి. వ్యవహార జీవితంలో నా భవిష్యత్తు ఎట్లుంటుంది, నాకు ఇట్లా జరుగుతుందా అట్లా జరుగుతుందా అంటే ఏ లోకానికి సంబంధించి నీ శరీరానికి జీవితానికి సంబంధించినవి అడుగుతున్నావు, పరానికి సంబంధించినవి అడిగినట్టు కాదు. అప్పుడు నీ బిల్డింగ్ కట్టడం, పిల్లల్ని చదివేయడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళ పిల్లలు కడితే ఆడుకోవడం, ఇదంతా ఇహమే. ఈ ఇహానికి సంబంధించినటువంటి మోహమే. కాబట్టి ఈ మోహోచ్చయం కోసం ఇక్కడ చేరి దేశకేంద్రుని దగ్గరికి పోయి మళ్ళీ ఆ మాటలన్నీ అడగకూడదు కదా. కాబట్టి అవిద్యామోహంతో కూడుకున్నటువంటి అంశాలతో చర్చను స్వీకరిస్తే వారిని ఏం వినియోగించుకున్నట్లు? ఆ గురువును ఎందుకు ఆశ్రయించావు? గురు పరమాత్మగా ఆయన ఇహలోకంలో ఉండే వాళ్ళను స్థితిలో నుంచి ఆయన పరలోకంలో పరమును గురించి తెలుసుకొని బయటపడిన వాడైనప్పటికీ నీవు పోయి పాదాన్ని పట్టినందువల్ల ఆయన మళ్ళీ లేనెరకలో నీకు వచ్చి చెబుతున్నాడు. తనకు అవసరం ఏమీ లేదు, తాను ఆల్రెడీ దాటుకున్న స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ నీకు చెప్పడానికి ఉంటే నువ్వు పోయి ఏమడిగినట్టు? మళ్ళీ వ్యవహారానికి సంబంధించినవన్నీ అడిగావు, లోకానికి సంబంధించినవి అడిగావు. దానికి అతీతంగా ఉన్నదాని గురించి తెలుసుకొని కోసం అడగకుండా. పరమహంస అంటారు, చక్రవర్తి వద్దకు వెళ్ళి ఓ దోషుడు వేపిత్తనాలు అడిగిన రీతిగా ఉందంట ఇది. ఏడో దొరుకుతాయి వేపిత్తనాలు, ఏడ చూసినా రాలింటాయి. చక్రవర్తి దగ్గరికి వెళ్ళి చక్రవర్తి దగ్గర ఏదో నీ జీవితానికి నీకు ఉపయోగపడేది అడగాలి, కానీ ఉద్దేశుడు వేపిత్తనాలు ఇప్పించారు అని అడిగినట్టుగా ఉందంట ఇది. ఈ లోకంలోకి సంబంధించినవి అడిగినట్టు దేశకేంద్రుడైనటువంటి గురువు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇట్లా అడిగినట్లంట. ఈ పరమహంస చెప్పినాడు ఇది వాక్యం, రామకృష్ణ పరమహంస వివేకానందని గురువు. కాబట్టి ఏమడగాలి అనేది నీకు ఉండాలి లోపల ఆల్రెడీ. కాబట్టి తనను తాను ఇచ్చుకోగలిగినటువంటి, తనను తాను గుర్తింపజేయగలిగినటువంటి, తనను తాను తొలగింపజేయగలిగినటువంటి మహనీయుని ఆశ్రయించినప్పుడు తనను తాను ఇచ్చుకొని తననే సమర్పించుకొని ఆ గురువు గారి దగ్గర సర్వస్వ శరణాగతిగా వెళ్ళావు. నువ్వు వెళ్ళినప్పుడు నీకు గుర్తు చేయగలిగి తనను తాను గుర్తింపజేయగలిగినటువంటి, అంటే నీవెవరో, నీ అసలు స్వరూపం ఏమిటో, ఈ నామరూపాత్మకమైనటువంటి శరీరం నీకు రావడానికి తల్లిదండ్రులు కారణమైతే
ఈ జన్మ ఎత్తడానికి కారణభూతమైనటువంటిది ఏది? అది అసలైనటువంటి చైతన్యంగా ఉన్నది. అదే నీ నిజ నేను. ఈ నామరూపాత్మకంగా శరీరంగా ధరించింది కాదు. దీంట్లో ఉండి ఏ చైతన్యం అయితే సర్వంగా పనిచేస్తుందో అది నీవని నేను గుర్తింపజేయగలిగినటువంటి స్థితిలో ఉండి ఆ తెలియజేసేటువంటి అట్లాంటి గురువు దగ్గరికి పోయినప్పుడు తనను తాను తొలగింపజేయగలిగినటువంటి మహనీయుని ఆశ్రయించినప్పుడు ఈ నేనని ఏదైతే పలుకుతుందో నేననేటువంటిదే అహంకర్తృత్వం చేత వ్యవహరిస్తున్నటువంటి ఇటువంటి వాడు అటువంటి గురువుని ఆశ్రయించగలిగితే తొలగింపజేయగలిగినటువంటి మహనీయుడు ఆయన. ఏమిటి తొలగిస్తాడు? ఈ నేనని పలుకుతున్నటువంటి అవిద్య మోహాన్ని అహంకారాన్ని నిరసన చేయించగలిగి నీవు లేనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని దర్శింపజేయగలిగినటువంటి మహానుభావుడు. అట్లా ఆశ్రయించినటువంటి శిష్యుని యొక్క చైతన్య వికాసాన్ని బట్టే ఆ మహానుభావుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ మహానుభావుడు ఎట్లా ప్రవర్తిస్తాడంటే ఈ ఆశ్రయించిన శిష్యుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోకి దిగివచ్చి చెప్పాల్సిందే ఏమైనా చెప్పాలంటే. ఎందుకంటే ఏదో కొంతవరకు తెలిసినవాడు ఇంకా కొంతవరకు చకచక ఎక్కువచ్చిన వాడైతే వానికి ఇంక చకచక పైబోధక దాకా పడతారు. లేదంటే అసలే రాదనుకో, ఒకటో తరగతోడు వచ్చాడు, ఇంక వానికి పదాలు వాక్యాలు పద్యాలు చెప్పేకి వీలవుతుందా? లేదు, ముందు అక్షరాలు దిద్దేయాల్సి వస్తుంది. లేదు, అక్షరాలు పదాలు తెలిసినవాడు వచ్చాడు అనుకో, వానికి ఇంకొంచెం ఎక్కువ చెప్పచ్చు. లేదు, వాడు మొత్తం చదవగలిగి వినగలిగి చెప్పగలిగి అన్నీ ఉన్నాయనుకో, ఇంకా అక్కడి నుంచి వానికి చకచకా పోయగలిగినటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఆయనకి ఎంతవరకు చైతన్య వికాసం ఉన్నదో, చదువు అని కాదు ఇక్కడ, ఉదాహరణకి చెప్పారు. చదువు అనేది చదివే రాణులు పోయినారు, ఆయనకు వేదాంతం చెప్పడా అంటే చెబుతాడు. ఆయన స్థితి ఏది ఉందో ఎట్లా అర్థం చేసుకోగలడో ఆ స్థితిలోకి దిగొచ్చి చెబుతాడు. ఆ చదువు చెప్పేది ఉదాహరణగా చెప్పా. స్కూల్లో మాస్టర్ ఏ విధంగా వేరు వాళ్ళకు వేరు పాఠాలు చెప్తాడో అట్లా. కాబట్టి ఆ మహానుభావుడు ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటాడంటే వీరిని ఆశ్రయించిన శిష్యుని యొక్క చైతన్య వికాసం ఎంతవరకు ఉందో దాన్ని బట్టి ఆ మహానుభావుడు ప్రవర్తిస్తూ ఉంటాడంట. కారణం ఏమిటంటే వారికి ఇచ్చా నిర్ణయాలు లేవు. ఆయనకేమి ఇచ్చా నిర్ణయం లేదు. నా కోరిక ఇది, నా ఇష్టం ఇది, నేను ఇట్లా ప్రవర్తిస్తా అనేది లేదు. ఇచ్చా నిర్ణయాలు దాటినటువంటి స్థితిలో ఉన్నాడు. ఈడు ఎవడైతే ఆశ్రయించాడో వాని స్థితిలో ఎట్లున్నాడో గుర్తెరిగి ఆయన ప్రవర్తిస్తాడు మార్పు చేయడానికి. ఆ స్థితికి దిగొచ్చి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఇదే చేయాలి, ఇది చేయనక్కర్లేదు అనేటువంటి ఏ కర్తవ్యము లేదు. వాళ్ళ కర్తవ్య స్థితి నుండి దాటి కర్తగా లేరు. వాళ్ళు కర్తరహితమై కర్త భోక్త లేకుండా రహితమైనటువంటి అశరీరుడుగా ఉన్నారు. మామూలు నామరూపాత్మక స్థూల శరీరం ఉంది వారికి ఉంది. కానీ అది జీవించి ఉన్నా కూడా లోపల గుర్తెరుగుతున్నటువంటి చైతన్య శరీరాన్ని రద్దుపరుచుకున్నటువంటి వారి గుణమూర్తికరణ ద్వారా పొంది ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వారు కర్తగా లేరు. వారి ద్వారా దివ్యత్వం ప్రవహిస్తుంది. వారి ద్వారా అటువంటి గురుమూర్తి పాదాల చెంత చేరితే ఆ దివ్యత్వం అనేది ప్రవహిస్తుంది. కాబట్టి వారి ద్వారా నువ్వు ప్రకటితం అవుతుంది, దివ్యత్వం అనేది ప్రకటితం అవుతుంది. వారు పరశివ రూపంలో ఉన్నారు. ఆ పరశివుడు ఏ విధంగా పరమును గుర్తెరిగినటువంటి వాడు ఇహం నుంచి దాటుకొని ఎక్కడున్నాడో ఆ స్థితిలో ఉన్నటువంటి శివస్వరూపులు వాళ్ళు. అటువంటి మహనీయుని దగ్గరికి పోయినప్పుడు ఆ మహనీయుని ఇట్లాంటివన్నీ అడగకుండా నువ్వు ఏ విధంగా ఆ పరం తెలుసుకోవాలో అదే అడగాలి. అటువంటి మహనీయుని సద్బుద్ధి అయినటువంటి శిష్యుడు కనుక ఆశ్రయిస్తే వాడిలో చైతన్యం వికసిస్తుంది. వాడిలో ఉన్నతమైన తరమైనటువంటి చైతన్య భూమికలన్నీ వికసిస్తాయి. అటువంటి మహనీయుని కనుక ఆశ్రయిస్తే ఆ ఆశ్రయించిన శిష్యుడు కూడా అటువంటి పట్టుదలతో కనుక ఉంటే ఇక చైతన్యం వికసించడమే కాక ఒక్కటొక్కటిగా తెలుసుకుంటూ అంతకుముందు అజ్ఞానంగా ఉండి ఏదైతే భ్రాంతులు పొందాడో అవన్నీ ఒక్కటొక్కటిగా వదిలిపెడతాడు. ఉన్నతమైనటువంటి చైతన్య భూమికలన్నీ వికసిస్తాయి వానిలో. ఆ దృష్టితో చూస్తాడు. అప్పుడు ఆ స్థితి నుంచి చూస్తాడు. ఆ సహాయం అక్కడ చేస్తాడు. మామూలుగా అంతఃకరణంలో అంతరంగంలో మనోబుద్ధులతో విషయ తాదాత్మ్యంతో దేహ తాదాత్మ్యంతో కనుక ఆశ్రయిస్తే అతని యొక్క చైతన్య వికాసం అంతే ఉంది అని అతని స్థాయిలోనే నీకు సహాయం చేసే ప్రయత్నం చేస్తాడు. నువ్వు భౌతిక ప్రపంచ స్థితిలో ఉన్నావు,
కాబట్టి దాన్ని ఒక్కసారిగా అది లేనిది అని పోగొట్టాలంటే కాదు. ఎందుకంటే నీ గురించి తెలియదు, నీలో నడుపుతున్నటువంటి ఏ చైతన్యం పనిచేస్తుందో అది తెలియదు. శరీరం నేననే భావనతో వచ్చి చేరింటాడు, వచ్చి గురుమూర్తి కాళ్ళు పట్టింటాడు, ఇంకేం చేస్తాడు ఆయన. కాబట్టి ఆయన నీ స్థాయిలోకి దిగొచ్చి నేను నీకు గుర్తు చేసి నీవు ఎవరు, నీ అసలు నీవు అనేది ఎవరు అనే ఈ చైతన్య స్థితిని ఇంకా వికాసం చెందడానికి ప్రయత్నం చేస్తాడు. చేసి నువ్వు ఏ విధంగా అంతఃకరణంలో అంతరంగంలో మనోబుద్ధులతో అట్లాగే విషయ తాదాత్మ్యతతో ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావో దేహ తాదాత్మ్యతతో కనుక ఆశ్రయించి ఉంటే అతని చైతన్య వికాసం ఇంతే ఉంది, కాబట్టి నేను మార్పు చేసే బాధ్యత నాది అని చెప్పి గురువు గారు కూడా మార్పు చేసే బాధ్యతను తాను తీసుకొని ఆ స్థాయిలోనే నీకు సహాయం చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ స్థాయిలో నుంచి నిన్ను ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాలి, కాబట్టి ఇంకా ఆ స్థాయిలో నుంచి బయటపడేసే ప్రయత్నం చేస్తాడు దేహ తాదాత్మ్యతలో నుంచి. కాబట్టి ఎలా వినియోగించుకుంటున్నావు అనేటువంటిది సద్బుద్ధి. సద్బుద్ధి ఏమిటంటే ఎలా నువ్వు గురువును ఉపయోగించుకుంటావో అదే సద్బుద్ధి. అది నిబద్ధత వల్ల కలుగుతుంది. నువ్వు నిబద్ధతగా ఉంటేనే అది కలుగుతుంది. అన్నపూర్ణమ్మను జ్ఞాన వైరాగ్య సిద్ధం భిక్షాం దేహి దేహీ చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాచ్చ స్వదేశో భువనత్రయం అని అనేక రకాలుగా స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఈ మకుటంతో పూర్తి చేస్తారు. అక్కడ అన్నపూర్ణేశ్వరిగా వెలిసినటువంటి కాశీలో అక్కడ చెప్పినటువంటి వాక్యం ఇది. ఇది దాంతో ఏం చేశారు, ఆయన వైరాగ్య సిద్ధార్థమే భిక్షాందేహి పార్వతి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాచ్చ స్వదేశో భువనత్రయం అని అనేక రకాలుగా ప్రార్థిస్తూ మకటతో పూర్తి చేస్తారు. చిట్ట చివరి అభ్యర్థనతో పూర్తి చేస్తారట. అదంతా దేనికి అంటే ఏదో దేన్ని అడుగుతున్నారంటే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థమే అడుగుతున్నారు ఆ బిచ్చం కూడా. కాబట్టి ఆమె ఇవ్వగలిగేది అమ్మదయ అంటే ఏమిటంటే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహీచ పార్వతి. ఈ భారతావనియందు అనేకమైనటువంటి మహానుభావులు మాతృమూర్తులు కూడా మహనీయులైనటువంటి వారు ఉన్నారు. వారందరూ కూడా మానవలోక కళ్యాణం నిమిత్తమై వారి వారి ఆజీవన పర్యంతము జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదించారు. చాలామంది స్త్రీలు కూడా గొప్ప గొప్ప వాళ్ళైనటువంటి వాళ్ళు, జీవితాంతం అట్లా నిబద్ధతతో సేవ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతట్లా జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదించి వేదాంతం లేకొచ్చి ఇక్కడ గురువులుగా దీన్ని చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏమిటండి జ్ఞాన వైరాగ్యం వల్ల నాకేమిటి ప్రయోజనం అని అనుకుంటావేమో. ఈ జ్ఞానము వైరాగ్యం వల్ల నాకేమి ప్రయోజనం అంటే మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధనాత్ శివభక్తాచ్చ స్వదేశో భువనత్రయం. అంటే నీ జీవితం మారిపోయింది, నీ దృష్టి మారిపోయింది, నిర్ణయం మారిపోయింది. ఎదుగుతావు, ఎలా ఎదుగుతావు అంటే స్పష్టంగా చెప్పేశారు. మాతాచ పార్వతీదేవి, కనపడుతున్న స్త్రీలందరూ కనపడము మానేశారు. అంతటా నిండి ఉన్న అమ్మ ఒకటే కనపడడం మొదలైంది. అంతటా నిండి ఉన్న అమ్మే కనపడుతుంది. అంటే ఇంకా వేరు వేరే రకాలుగా కనపడే స్త్రీలు ఎక్కడ, పురుషులు ఎక్కడ? ఈ ద్వైతీ భావం పనిచేయదు. ఇంకా రెండు రకాలైనటువంటి భావం పనిచేయదు. ఉన్నది ఒక్కటే అనే స్థితిలోకి నువ్వు తెలుసుకోగలుగుతావు. బుద్ధి చైతన్యంలో లీనమైపోతుంది. లీనమైపోయి పితాదేవో మహేశ్వర, అలా అమ్మమయందు లయమైపోయినటువంటి సర్వే సర్వత్రా అమ్మని దర్శించగలిగినటువంటి స్థితికి వచ్చినటువంటి శిష్యునికి ఆమె అదిగో నీ తండ్రి పితాదేవో మహేశ్వర, అదిగో మీ తండ్రి పితాదేవో మహేశ్వర. స్థూల సూక్ష్మ కారణాలను దాటించి ఆ స్థూల సూక్ష్మ కారణాలుగా చెప్పని స్థితిలో నుంచి దాటిపోతే ఏముంది? జీవుడుగా ఇక్కడ తెలుసుకున్నావు, నీ మూడవస్థలకి కారణమైనటువంటిది నాలుగో అవస్థగా ఉన్న ప్రత్యేగాత్మగా అయ్యావు. అక్కడ బ్రహ్మాండాన్ని విచారించి తెలుసుకుంటే ఆ మూడవస్థల స్థితిలో నుంచి ఏది సృష్టికి కారణమైనటువంటి ఈశ్వరుడుగా ఉన్నదో, పరమాత్మగా ఉన్నదో, ఆ పరమాత్మ స్థితిలో నుంచి ఆ పరమాత్మ స్థితి దాకా నువ్వు ప్రయాణం చేస్తే
నీకు ఆ దర్శనం అయినట్టు. ఆ దాటుకొని ఈశ్వరుని దర్శింపజేసే స్థితికి పోయినట్టు. మహావాక్య విచారణ ద్వారా కొనసాగి అక్కడి దాకా విచారిస్తే నువ్వే బ్రహ్మం అనేటువంటి చైతన్యాన్ని, సర్వవ్యాప్తి చైతన్యం నేనే అనేది తెలిస్తే ఇంక నువ్వు దర్శించినట్టే. అక్కడే మహేశ్వరుని దర్శించిన స్థితి అవుతుంది. కాబట్టి ఆ భావం నీ జీవితం మారిపోయింది. ఎక్కడికి మారిపోయింది? నీ మనసులో ఇక ఇతరత్ర ఏ రకమైనటువంటి కారణాలుగా ద్వంద్వాలుగా కనపడుతున్నదంతా పోయింది. అంతా ఒక్కటే. ఆ ఒక్కటి ఆ సమిష్టి ఎరుకైనటువంటి ఈశ్వరుడు అనే స్థితి వరకు నిన్ను దర్శింపజేస్తుంది ఆ అమ్మని అడిగితే. అప్పుడు ఏమైందట అంటే, లోకంలో ఉన్నటువంటి బంధువులందరూ ఇంతకు పూర్వం ఐహికమైనటువంటి శారీరక సంబంధాలతో కూడినటువంటి పాత్రోచితమైనటువంటి ఆశ్రయం కలిగినటువంటి బంధువులందరూ ఉంటారు. బంధువులంతా ఎక్కడి నుంచి వచ్చారు మనకు? ఇల్లంతా శరీరం ద్వారా తల్లి, తండ్రి, నేను, భార్య, పిల్లలు, ఆ పిల్లలకు పెళ్ళి వాళ్ళ వాళ్ళకి అత్తమామలు ఏర్పడి ఎక్కడెక్కడో ఇట్లా విస్తరించుకుంటూ పోతుంటుంది. శరీరం ద్వారా ఏర్పడినటువంటి బంధం వల్ల, ఆ సంబంధం వల్ల ఇట్లా విస్తరించుకుంటూ పాత్రోచితమైనటువంటి ఆయా పాత్రలో పాత్రోచితమైనటువంటి చెప్పారు. ఒక్క నువ్వే, ఆ నువ్వు మారలే. ఇంతకుముందు చదివినటువంటి మనం నిర్భయానంద స్వామి బోధామృతం చదువుకున్నాం కదా, అందులో ఏం చెప్పాడు? ఒక వ్యక్తే, ఒక అమ్మే ఉంది అనుకో, ఆమె అంతకుముందు ఏమిటి? కూతురు తల్లిదండ్రికి. ఆ తరువాత పెళ్లి చేశారు. ఇక్కడ భార్య పాత్ర పోషించింది. మళ్ళీ పిల్లల్ని కనింది, తల్లి పాత్ర పోషించింది. మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళే, వాళ్ళకి పిల్లల కంటే అమ్మమ్మ పాత్ర, నాయనమ్మ పాత్ర పోషించింది. ఇన్ని రకాలైనటువంటి పాత్రలు, పాత్రోచితమైనటువంటి పిలుపులతో నిన్ను వాళ్ళు ఆయా పేర్లతో పిలుస్తారు. నీకు ఉన్నటువంటి అసలు పేరు వేరే ఉంది, నేననేది వేరుగా ఉంది. కొంతమంది అమ్మ పిలిచారు, కొంతమంది అత్త అని పిలిచారు, కొంతమంది అక్క అని పిలిచారు, కొంతమంది చెల్లి అని పిలిచారు. ఇన్ని రకాలైనటువంటి పాత్రలకు కారణమైనటువంటి శరీరం ద్వారా ఏర్పడినటువంటి బంధం వల్ల ఈ రకమైన పాత్రోచితమైనటువంటి దాన్ని జీవించావు. ఆశ్రయం కలిగినటువంటి బంధువులందరూ ఉంటారు సహజంగా మానవులకు. ఈ పాత్రోచితమైనటువంటి ఈ రకరకాలైనటువంటి బంధువులంతా కలిగి ఉంటారు సహజంగానే మానవులందరికీ. శరీరం ధరించిన ప్రతి ఒక్కరికి దానికి కారణమైనటువంటి వాళ్ళ చుట్టుపక్కల బంధువులతో సహా అందరూ బంధువులే. వాళ్ళ తల్లిదండ్రులు, వారికి ఉన్నటువంటి బంధువులు, నీకున్నటువంటి బంధువులు, నీ పిల్లలకి ఏర్పడినటువంటి బంధువులు అందరూ కూడా బంధువులే. వాళ్ళంతా ఏర్పడ్డారంటే శరీరం వల్ల. ఎప్పుడైతే మహత్ స్థితి అందుకున్న ఈశ్వర దర్శనం కలిగిందో అమ్మ దయ వల్ల, ఈ బంధనాత్ శివభక్తాఖ్య, శివభక్తులు ఈ విధంగా ఆశ్రయిస్తే ఏమైంది? ఈ బంధనాలన్నీ తెగిపోయినాయి. ఈ బంధనాలన్నీ నేను ఉన్నంత వరకే, నేను శరీరాన్ని అని భావించినందువరకే ఈ రకమైనటువంటి బంధనాలన్నీ కలిగి ఉన్నవి. నువ్వు ఈ బంధనాలన్నీ తెంచుకున్నావు అనుకో, నువ్వు ఈశ్వరత్వం అనేటువంటి అఖండ ఎరుక స్థితి దాకా ప్రయాణం చేసి అదే నేను, ఆ చైతన్యం నేనే అని జీవోభావాన్ని వదిలి జీవోభావ స్థితిలో నుంచి ఈశ్వర భావ స్థితి లేకపోతే ఇవన్నీ పోయినాయి. ఈ బంధనాలన్నీ పోయి ఆ ఏకత్వమైన ఏక చైతన్య స్థితిలో నువ్వు ఉండిపోతావు. కాబట్టి నీ జీవితంలో పిలవకుండానే వస్తారు. నీ బంధుజనం ఏమో నేను పిలిచేసి పని లేదు, వస్తూ విస్తరిస్తానే ఉంటారు. ఎందుకంటే ఈ ఏర్పడేటువంటి బంధనాలను బట్టి. నువ్వు బాలుడుగా ఉన్నప్పుడు నీ తల్లిదండ్రి బంధం ఒకటే ఉంది, నీతో పుట్టిన వారి బంధం. పెరిగి పెద్ద అయ్యే కొద్దీ ఇంకా విస్తరిస్తూ పోతుంది అది. నీవు, నీ పిల్లలు, వారికి పెళ్ళిళ్ళు, వారి పిల్లలు, వారి పిల్లలు, వారి తల్లిదండ్రులు, మళ్ళీ వాళ్ళ అల్లుళ్ళుగా వస్తే వాళ్ళ భర్తలు, వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు, ఇట్లా వేరు అన్నీ వచ్చినవన్నీ బంధుగణంగా వస్తానే ఉంటుంది. నువ్వేం పిలవాల్సిన పనిలే, నీ బంధుగణం విస్తరిస్తానే ఉంటుంది. కాబట్టి ఈశ్వర ఆరాధకులందరూ కూడా ఈ బంధువులే. బంధువులు అప్పుడు ఒక్కరు కాదు, శరీర బంధుత్వంగా బంధం కాదు. ఇంకా నువ్వు ఎప్పుడైతే ఈ విధమైన ప్రార్థన చేసి ఈ విధమైనటువంటి సమిష్టి కర్తగా ఉన్న ఈశ్వరుని స్థితిలోకి నువ్వు వెళుతావో అప్పుడు జగత్తులో ఉన్న వాళ్ళంతా ఎవరెవరైతే ఆ ఈశ్వరుని భక్తులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా బంధువులే నీకు. ఇంకా ఇప్పుడు ఈ బోధలోకి వచ్చినప్పుడు ఈ బోధలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏ విధంగా ఆత్మబంధువులు అవుతున్నారో
శరీరంతో సంబంధం లేకుండా బంధువులైనటువంటి సమూహంలో ఉండే వాళ్ళందరూ ఎట్లా బంధువులు అయ్యారో ఈ వేదాంత చర్చలో అట్లాగా అందరూ ఏకంగా ఉన్నటువంటి అందరూ బంధుత్వమై అయిపోయారు. ఈశ్వరారాధకులందరూ అందరూ నీ ఆశ్రితులే. నీలో శివుని చూస్తారు వాళ్ళు. నీ ద్వారా శివుడు ప్రకటితమవుతున్నాడు. ఈ రీతిగా జీవితం మారిపోతుంది. కాబట్టి స్వదేశో భువనత్రయం, దేహ తాదాత్మత, బుద్ధి చేత నిర్ణయమైనటువంటి దేశకాల త్రయములు ఏవీ లేనివైపోతాయి. ఈ దేశము కాలము త్రయం అనేటువంటిది ఏదైతే ఈ 3 రకాలుగా ఉందో ఆ 3 త్రిపుటి పోతుంది అన్నట్టు. అవి లేకుండా అయిపోతే దేహ తాదాత్మ్యత, బుద్ధి చేత నిర్ణయమైనటువంటివన్నీ పోయి అవేమి లేనివయ్యి స్వస్వరూప జ్ఞాన స్థితిలో అయి నీ స్వరూపాన్ని నువ్వు గుర్తెరిగి స్వస్వరూప జ్ఞానంలో నిలిచి ఉండి స్వదేశో భువనత్రయం అనే రీతిగా ఎదుగుతాడు. ఆ త్రిభువనములందు కూడా ఉపాసకులు ఉంటారు. సాధకులైన వారు, జిజ్ఞాసులైన వారు, జ్ఞానులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరి యొక్క ప్రయాంతత్వరీతి అయినవి ఉంటారు. వాళ్ళంతా ఏ విధంగా ఉంటారు? ఉపాసకులు అంటే సాధకులై, జిజ్ఞాసుకులై, జ్ఞానాన్ని తెలుసుకొని హృదయంలో అంతర్ముఖంగా వ్యవహరిస్తూ ఉంటారు. బాహ్యంగా కాదు, లోపల అంతరంగంలో ఉన్నటువంటి దానితో అంతర్ముఖంగా వ్యవహరిస్తూ ఉండి తలిచినంత మాత్రముననే దర్శనం పొందగలిగేటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు. ఏది భావన చేస్తే దాన్ని దర్శించగలిగినటువంటి స్థితిలో ఉంటారట. అతని యొక్క సంకల్పంతో పని లేకుండానే ఈశ్వర అనుగ్రహంతో జరిగిపోతూ ఉంటుందంట. అదంతా తాను భావించిందంతా ఏది సంకల్పించాడో ఆ సంకల్పించినంత తలిచినంత మాత్రాన్నే దర్శనం పొందగలిగే స్థితి కాకుండా దాంతో పాటుగా సంకల్పంతో పని లేకుండానే ఈశ్వరానుగ్రహంతో అన్నీ జరిగిపోయేటట్టుగా ఉంటుందంట ఆ స్థితి. ఆ పేరా అక్కడికి ముగిద్దాం. లాస్ట్ పేరాల నుంచి తానేమి పూనడు, తానేమి సంకల్పించడం అన్న రీతిగా అనే చోటు నుంచి రేపు మొదలు పెట్టుకుందాం. మంగళం చెప్పండి. మంగళం చెప్పప్ప వెంకటదాస్. లేమో డ్రాప్ అయినట్లుంది స్వామి, చెప్తున్నా. ఉన్నా సరే. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణరహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షితీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ ఒత్తిలేని దీపముని కిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం ఎల్లకాలములందు ఎడతగని బ్రహ్మంబు తెల్లముగ శిష్యులకు తేటపరచి యుల్లమూరంజిల్ల కల్ల ఎరుకను మాన్పు పల్లపోతుల పుల్లయారులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం శాంతి 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 బలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై గురు పరంపరముకు జై జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై జై గురు.